ఈ ఈ యాత్రకు చాలా మంది దండోపదండగా బయలుదేరి వస్తున్నారు. జనాలు ఇసుక వేస్తే రాలని అంత జనాలు ఇక్కడ ఈ సంసిద్ధం సభకు బయలుదేరి వచ్చారు. ఎందుకు మీకు జగన్ గారంటే ఇంత ప్రేమ అంటే, జగన్ అంటే ఆయన చెప్పిన పని చేస్తాడు, చెయ్యని పని చెప్పడు అనేది, చెయ్యని ఏవి చెప్పడు అని చెప్పి చెప్తున్నారు. మరి ఈయన చెప్పిన హామీలు గాని లేదా ఆయన ఇచ్చిన పథకాలు గాని జనాలకి బాగా మెచ్చుకొని ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గాని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. అయితే జనాలు మాత్రం ఇక్కడ చూసుకుంటే ఇసుక వేస్తే రాలని అంత జనాలు వచ్చారు. ఎందుకు అంటే ఇదేమో డబ్బులు ఇస్తే వచ్చే జనాలు కాదు, ఇది ఒక ప్రేమ ఆప్యాయత, ఆయన మీద ఉన్న నమ్మకంతో జనాలు తండోపదండగా ఎట్లా వస్తున్నారు చూడండి, తరలి వస్తున్నారు. మనం ఎక్కడో విజువల్స్ లో అక్కడ జనాలు ఉన్నారు అంటమే కాదు, కానీ ఇక్కడ ఈ రకంగా జనాలు ఏ రకంగా ఇక్కడ చూడండి. వీళ్ళు జగన్ గారిది ఫోటో ఎక్కడ వేసుకున్నారు చూడండి, ఆయన గుండెల్లో జగన్ గారు ఉన్నారు. జగన్ గారు అంటే వీళ్ళకి ఎంతో ప్రేమ, ఇంట్లో వాళ్లకు కూడా ఈయన అంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. ఎందుకంటే ఆయన మీద అంత నమ్మకం, చేసే పనే చెప్తాడు. అది కాక ఇక్కడ ఇటుకులపాయ నుంచి ఆయన బయలుదేరిన తర్వాత అక్కడ ఈసారి 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర పూర్తవుతుంది. ఈ బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు చేస్తారు. అయితే ఈ 21 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేలు అక్కడున్న ప్రజలు పెద్ద నాయకులని కలిసి అక్కడున్న ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఈ సమస్యలు తీరుతున్నాయా, జగన్ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరాయా లేదా ఏమైనా మంచి జరుగుతుందా లేదా అనేది జగన్ ప్రభుత్వంలో ఇదిగోండి చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న బస్ మనం చూసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే బయలుదేరారు బస్సులో. అయితే ఈ బస్సులో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఉన్న పల్లెటూరులో అన్ని పల్లెటూర్లు తిరిగిన తర్వాత ఇక్కడ పల్లెటూరులో వాళ్ళకి ఉన్న పెద్ద పెద్ద నాయకులు, చిన్న చితగా నాయకులు గాని ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరినీ కలిసి అక్కడి నుంచి నేరుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్ లో 4:30కి పెట్టిన మీటింగ్ కి హాజరవుతారు. ఈ యాత్రకు చాలా మంది దండోపదండగా బయలుదేరి వస్తున్నారు. జనాలు ఇసుక వేస్తే రాలని అంత జనాలు ఇక్కడ ఈ సంసిద్ధం సభకు బయలుదేరి వచ్చారు. ఎందుకు మీకు జగన్ గారంటే ఇంత ప్రేమ అంటే, జగన్ అంటే ఆయన చెప్పిన పని చేస్తాడు, చెయ్యని పని చెప్పడు అనేది, చెయ్యని ఏవి చెప్పడు అని చెప్పి చెప్తున్నారు. మరి ఈయన చెప్పిన హామీలు గాని లేదా ఆయన ఇచ్చిన పథకాలు గాని జనాలకి బాగా మెచ్చుకొని ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గాని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. అయితే జనాలు మాత్రం ఇక్కడ చూసుకుంటే ఇసుక వేస్తే రాలని అంత జనాలు వచ్చారు. ఎందుకు అంటే ఇదేమో డబ్బులు ఇస్తే వచ్చే జనాలు కాదు, ఇది ఒక ప్రేమ ఆప్యాయత, ఆయన మీద ఉన్న నమ్మకంతో జనాలు తండోపదండగా ఎట్లా వస్తున్నారు చూడండి, తరలి వస్తున్నారు. మనం ఎక్కడో విజువల్స్ లో అక్కడ జనాలు ఉన్నారు అంటమే కాదు, కానీ ఇక్కడ ఈ రకంగా జనాలు ఏ రకంగా ఇక్కడ చూడండి. వీళ్ళు జగన్ గారిది ఫోటో ఎక్కడ వేసుకున్నారు, ఏమైనా మంచి జరుగుతుందా లేదా అనేది జగన్ ప్రభుత్వంలో ఇదిగోండి చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న బస్ మనం చూసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే బయలుదేరారు బస్సులో. అయితే ఈ బస్సులో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ ఉన్న పల్లెటూరులో అన్ని పల్లెటూర్లు తిరిగిన తర్వాత ఇక్కడ పల్లెటూరులో వాళ్ళకి ఉన్న పెద్ద పెద్ద నాయకులు, చిన్న చితగా నాయకులు గాని ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరినీ కలిసి అక్కడి నుంచి నేరుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్ లో 4:30కి పెట్టిన మీటింగ్ కి హాజరవుతారు.